హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియో వచ్చేసరికి మ్యాక్రో ఆల్గే టైప్స్ గురించండి. నేను చాలా రోజుల నుంచి నా యూట్యూబ్ ఛానల్‌లో మీకు మ్యాక్రో ఆల్గే అని రకరకాల అన్నీ చూపిస్తా ఉన్నాను. ప్లాంట్స్, మెరైన్ ప్లాంట్స్ అన్ని ఒక రకంగా ఆల్గేని చూపిస్తా ఉన్నాను. కాకపోతే అదేంటి? దానివల్ల యూజెస్ ఏంటి? అసలు బేసిక్ టైప్స్ ఎన్నున్నాయి? అసలు వాటి వల్ల ఎక్వేరియంలో మనం దాన్ని ఎందుకు వాడుతున్నాము? బయట ఉపయోగాలు ఏ రకంగా ఉన్నాయి? మొత్తం ఇందులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది. ఓపిక చేసుకొని వినండి. ఇది మామూలు ప్లాంటెడ్ ఎక్వేరియం ఉన్న వాళ్ళు కూడా ఇది యూజ్ అవుతుంది. అంటే మనకు మెరైన్ సీవీడ్ అనే కాదు, మెరైన్ ఆల్గే అనే కాదు. ప్లాంటెడ్ ఎక్వేరియంలో కూడా సేమ్ కెమిస్ట్రీ వర్క్ అవుద్ది. అందుకోసము నేను ఇది బేసిక్ మన ఇండియాలో దొరికే టైప్స్ ఏంటి, మన ఎక్వేరియంలో వాడే మెరైన్ ఎక్వేరియంలో వాడే టైప్స్ ఏందని పెట్టాను. ప్లాంటెడ్ మామూలు ఫ్రెష్ వాటర్ ప్లాంటెడ్ ఎక్వేరియం గురించి నిదానంగా మళ్ళీ చేస్తాను దాన్ని కూడా. ఓకే. ఇది చూడండి, సుమారుగా ఇండియాలో మనకు సీవీడ్ ఈ మ్యాక్రో ఆల్గే వచ్చేసరికి 844 టైప్స్ ఉన్నాయండి ఐడెంటిఫైడ్. 844 రకాలు ఇప్పటివరకు ఐడెంటిఫై చేశారు మన ఇండియన్ కోస్టల్ ఏరియా మొత్తము. మనకు కోస్టల్ ఏరియా ఉంది కదా, సముద్రం ఎంతవరకు అయితే ఉందో అంతవరకు. అందులో దగ్గర దగ్గర 51%, 51% రెడ్ ఆల్గే ఉంది, 26% గ్రీన్ ఆల్గే ఉంది, రిమైనింగ్ మొత్తం బ్రౌన్ ఆల్గే ఉంది మన కోస్టల్ ఏరియా మొత్తంలో. ఇది వాటి యొక్క మామూలు బేసిక్, ఇంతవరకు ఉన్న వాటిలో కల్లా బేసిక్ ఐడియా సి ఆల్గే ఎంత ఉంది మన ఇండియన్ కోస్టల్ రీజన్లో. అసలు సిఐవిడి వల్ల, ఈ మ్యాక్రో ఆల్గే వల్ల యూజెస్ ఏంటి? మనం వాటిని వేటికి వాడుతున్నాం? ఎక్వేరియం అంటే ఓకే, ఎక్వేరియంలోనే వాడుతున్నాం. ఇది కాకుండా దీనికి ఇంత హైప్ ఎందుకు ఇస్తున్నారు అంటే, ఇది వచ్చేసరికి ల్యాబొరేటరీలో ఫార్మాటికల్స్, మెడిసిన్స్లో, కాస్మోటిక్స్లో కార్డ్బోర్డ్స్ తయారు చేయటము, పేపర్ తయారు చేయటము, పెయింట్, ఫుడ్ని తయారు చేయటము, ఇండస్ట్రియల్ వేస్ట్ మేనేజ్ చేయటం కోసము, వేస్ట్ వాటర్ని ట్రీట్ చేయటం కోసము ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి దీనికి. అంతేకాకుండా ఫిష్ ఫుడ్కి వాడుతున్నారు, ఆక్వా ఫార్మింగ్లో వాడుతున్నారు, ఆక్వా ఇండస్ట్రీలో హ్యూమన్ కన్జంప్షన్, మనుషులు తినడానికి వాడుతున్నారు, ఫెర్టిలైజర్స్, ఈ పురుగుల మందుల్లో వీటిల్లో వాడుతున్నారు, గమ్ తయారు చేయడంలో వాడుతున్నారు, కెమికల్స్, సీవిడ్ బాత్, అంటే ఇది మామూలు కాస్మోటిక్స్లోనే సీవిడ్ బాత్ వస్తుంది, అందులోను రీసెర్చ్ పర్పస్ కింద వీటన్నిటికీ దీన్ని వాడుతూ ఉన్నారు. అందుకోసమే సీవిడ్ అనేది కల్టివేట్ కూడా చేస్తున్నారు మన ఇండియాలో. ఓకే. ఇకపోతే సీవీడీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చేసరికి బయో ఇండికేటర్ అండి. బయో ఇండికేటర్ అంటే ఏంటంటే, మనకు ఇండస్ట్రియల్ వేస్ట్ మొత్తము 80% అగ్రికల్చర్ కానీ, ఇండస్ట్రియల్ కానీ, ఆక్వా కానీ, హౌస్ హోల్డ్ కానీ, ఈ వేస్ట్ మొత్తం మన కాలువల ద్వారా వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. ఓకే. ఆ సముద్రంలో కలిసిందంతా కూడా ఇంప్యూరేనండి. ఆల్మోస్ట్ ఇంప్యూర్ వాటర్, వేస్ట్ వాటరే. దీనివల్ల ఏమవుతుందంటే ఆ ఎకో సిస్టమ్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఆ డ్యామేజ్ కాకోకుండా దాన్ని ప్యూరిఫై చేసే ఫిల్టర్ లాగా పనిచేసేదే మనకి ఈ సీవీడ్, మ్యాక్రో ఆల్గే. ఈ సీవీడ్ అనేది ఏం చేస్తుందంటే అందులో ఉన్న వేస్ట్ని మొత్తాన్ని, న్యూట్రియంట్ని మొత్తాన్ని అబ్జర్వ్ చేసేసి, ఓకే, చాలా ఎక్కువ మోతాదులో ఉంటుందండి. అది కొన్ని వేల టన్నుల్లో ఉంటుంది, కొన్ని వేల లక్షల టన్నుల్లో ఉంటుంది. అబ్జర్వ్ చేసి మన ఎకో సిస్టమ్ని, మన ఎన్విరాన్మెంట్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఇది పనిచేస్తుంది. సేమ్ ఇదే మనము మన ఎక్వేరియంలో కూడా వాడతాం. వేస్ట్ని అబ్జర్వ్ చేయడం కోసము, మన వాటర్ని ఫిల్టర్ చేసి అందులో కావాల్సిన ఎలిమెంట్ని బ్యాలెన్స్గా ఉండటం కోసము మనము ఈ సీవీడ్ని లేదా మ్యాక్రో ఆల్గేని వాడుతున్నాం. రెండోది ఐరన్ సీక్వేటర్. ఐరన్ సీక్వేటర్ ఏంటంటే, ఈ సీవీడ్ అనేది మామూలుగా మ్యాక్రో ఆల్గే అనేది ఫోటోసింథసిస్ జరగాలంటే దానికి ముఖ్యంగా ఐరన్ ఎక్కువగా కావాలి. ఐరన్ ఎక్కువగా కావాలా. ఈ మినరల్స్, ఇలాంటి హెవీ మెటల్స్ అన్నీ కూడా డ్యామేజ్ చేసే, ఎకోసిస్టమ్ డ్యామేజ్ చేసే మినరల్స్ అన్నీ కూడా మన ఆల్మోస్ట్ పోయి లాస్ట్కి మనకు ఆ సముద్రంలోనే కలుస్తాయి. ఓకే. సముద్రంలోనే కలుస్తాయి. ఈ సముద్రంలో కలిసిన మరి ఆ వేస్ట్ని మొత్తం, ఆ మినరల్స్ మొత్తాన్ని ఇది ఫిల్టర్ చేస్తుంది. ఓకే. ఎక్సెస్గా ఉన్న ఈ వేస్ట్ని మొత్తాన్ని ఇది ఫిల్టర్ చేస్తుంది. ఇంకా మూడోది వచ్చేసరికి ఆక్సిజనేషన్ అండ్ న్యూట్రియన్ సప్లై. ఆల్మోస్ట్ మనకు మనకు తెలిసిందే, ప్లాంట్స్, ఏ టైప్ ఆఫ్ ప్లాంట్స్ కానీ, అది మనకు బయట ఉన్న ప్లాంట్స్ కానీ, ఆక్వాటిక్ ప్లాంట్స్ కానీ, సీ ప్లాంట్స్ కానీ, ఏదైనా సరే, ఏ ఆల్గే అయినా సరే ఏం చేస్తుందంటే కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ అనేది బయటకి ఎమిట్ చేస్తుంది. ఇది మనకు తెలిసిన బేసిక్ ఇడ. ఇవి కూడా చేసేది అదే. ఓకే. ఎక్కువ శాతం ఆక్సిజన్ అనేది రిలీజ్ చేస్తాయి. ఓకే. మనకు బయట న్యాచురల్గా దొరికే ప్లాంట్స్ రిలీజ్ చేసే ఆక్సిజన్ కంటే సీవీడ్ రిలీజ్ చేసే ఆక్సిజన్ మూడింతలు ఎక్కువ. భూమి మీద ఎక్కువ ఉంది సీఏ, వాటరే. మామూలు ఇది కాదు, ల్యాండ్ కాదు. కాబట్టి సీవీడ్ యొక్క ఇంపార్టెన్స్ మన నేచర్లో చాలా ఇంపార్టెన్స్ ఉంది సీవీడ్కి, ఈ మ్యాక్రో ఆల్గేకి. ఓకే. క్లైమేట్ని మెయింటైన్ చేయడంలో కూడా మనకు వర్షాలు పడాలి కదండి. ఈ వర్షాలు పడాలి కదా, అంటే ఈ మన వాళ్ళు ఎటు ఫారెస్టేషన్ చేస్తూ ఉన్నారు, డిఫారెస్టేషన్, చెట్లు నరగడం అయినా చేస్తూనే ఉన్నారు. కొన్ని వేల లక్షల టన్నుల కార్బన్ డైఆక్సైడ్ మన హ్యూమన్స్ అనే అయితేనేమి, ఇండస్ట్రీలు అయితేనేమి జనరేట్ చేస్తున్నాయి. ఇక్కడ చూడండి, వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారము 53 బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. బిలియన్ అంటే 100 కోట్లు అండి. 53 × 100 కోట్లు అన్ని టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ఇవి అబ్జర్వ్ చేస్తున్నాయి. సివిడి యొక్క ఇంపార్టెన్స్ అంతా.
మన క్లైమేట్ని మెయింటైన్ చేయడంలో ఈ సీవీడ్ అనేది చాలా ముఖ్యంగా పనిచేస్తుంది. ఓకే. ఇంకా అదర్ యూటిలైజేషన్ అంటారా? ఇంకా రిమైనింగ్ యూటిలైజేషన్స్ ఏమున్నాయంటారా? అవి నేను చెప్పాను ఆల్రెడీ ఇందాక. ఆక్వా కల్చర్లో అయితేనేమి, లైవ్ స్టాక్లో ఫీడింగ్ అయితేనేమి, ఇంకా రకరకాల వాటికి వాడుతూ ఉన్నారు. ఇదో చూడండి, టూత్ పేస్ట్, కాస్మెటిక్ ప్లాంట్స్ అన్నిటిలో వాడుతాను, పెయింట్స్ అన్నిటిలో వాడుతూనే ఉన్నారు ఇది. ఓకే. సేమ్ ఇది చేసే పనినే మనము మన ఎక్వేరియం ఇండస్ట్రీలో మన ఎక్వేరియంస్ కోసం వాడతాం. ఓకే. ఎక్వేరియం కోసం వాడతాం. ఇక మనకు ఇక్కడ నుంచి నేను ఆల్గేస్ చూపిస్తానండి. మ్యాక్రో ఆల్గేని చూపిస్తున్నాను. వరల్డ్‌లో రీఫ్ సిస్టమ్ పెట్టుకున్న వాళ్ళు, ఎలాంటి మెరైన్ ఎక్వేరియం పెట్టుకున్న వాళ్ళైనా సరే, బేసిక్ మ్యాక్రో ఆల్గే అంటే ఫస్ట్ పోయేది దీనికేనండి. చీటోమార్ఫా. చీటోమార్ఫా, దీన్నే కీటో అంటాం. ఇందులో రకాలున్నాయి. వీటి గురించి నేను విడివిడిగా మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక్కొక్క మ్యాక్రో ఆల్గో పైన మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. దాని గురించి చూడు. ఫస్ట్ బేసిక్ మనకు ఎక్వేరియం ఇండస్ట్రీలో ఏది వాడుతున్నారు మన ఇండియాలో, మనకు దొరికేయి. ఈజీగా దొరికేయి. తక్కువ రేట్‌లో దొరికేవి. 200, 300, 150 దొరికేయి చెప్తున్నాను. ఫారిన్ నుంచి ఇంపోర్ట్ చేసేయన్నీ నేనేం చెప్పట్లేదు. జనరల్ మన ఇండియాలో దొరికే వాటి గురించి చెప్తున్నాను. ఓకే. ఫస్ట్ కీటోమార్ఫా అండి. కీటోమార్ఫా, చీటోమార్ఫా. కీటో అని కూడా అంటారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఇది కలరిపా రేస్మోసా అండి. ఇది ఇది కలరిపా రేస్మోసా. ఇది చూడండి. ఇది లార్జ్ ఇట్లయితే ఇట్లా ఉంటుంది పెద్దగా, మామూలుగా దూరం నుంచి చూస్తే. దగ్గర నుంచి చూస్తే విడివిడిగా బ్రాంచెస్ ఇట్లా ఉంటాయండి. ఓకే. దీనికి ఇంకో పేరు వచ్చేసరికి కలరపేషియా. ఓకే. ఇది రెండో టైపు. ఇది వచ్చేసరికి కలరిపా పొలిఫెరా. ఇది కలరిపా ప్రొలిఫెరా. ఇది లీఫీ కలరిపా అని కూడా అంటారు. ఇది ఇంకొక రకము లీఫీ కలరిపా. ఇంకోటి వచ్చేసరికి కలరిపా టాక్సిఫోలియా. టాక్సిఫోలియా ఇదే ఫెదర్ కలరిపా లేదా ఫెర్న్ కలరిపా. ఓకే. కలరిపాలో మనకు చాలా టైప్స్ ఉన్నాయి. బేసిక్గా ఇవైతే మనకు దొరుకుతాయి. ఇక ఇది వచ్చేసరికి కలరిపా లెంటిఫెరా. లెంటిఫెరా దీన్నే సీ గ్రేప్స్ అంటారు, లకోటా అంటారు, లటోకా అంటారు. ఇలా ఉంటాయండి. ఓకే. ఇది వచ్చేసరికి హల్మిదా అండి. దీనికి ఇంకో పేరు వచ్చేసరికి హల్మిదా మ్యాక్రోలోబా. మ్యాక్రోలోబా. ఇదిగోండి ఇలా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఉన్న ఇమేజ్ వేరు, రైట్ సైడ్ ఉన్న ఇమేజ్ వేరు. లెఫ్ట్ సైడ్ ఉన్న ఇమేజ్ ఏమో అది బాగా పెరిగిన తర్వాత అట్లా ఉంటుంది. రైట్ సైడ్ ఉన్న ఇమేజ్ ఏమో మనకు అది పెరుగుతున్నప్పుడు చిన్న చిన్నగా ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుంది. ఓకే. ఇది వచ్చేసరికి కోడియం అండి, డెడ్ మ్యాన్స్ ఫింగర్ అంటారు. కోడియం, డెడ్ మ్యాన్స్ ఫింగర్. ఓకే. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆల్రెడీ నేను చూపించాను ఇంతకుముందు మన వీడియోలో, ఛానల్లో ఉంది. ఇది వచ్చేసరికి ఉల్వా అండి. ఉల్వా. ఉల్వాలో చాలా టైప్స్ ఉన్నాయి. ఇందులో జనరల్గా దొరికే పెట్టాను మనకు. ఉల్వరీనా. ఓకే. దీనికి పేర్లు అవన్నమాట, రకరకాల పేర్లు. ఉల్వా, ఉల్వరీనా, ఉల్వా లాక్టూసా. ఓకే. ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. నేను అన్నీ పెట్టలేదు. ప్రతి మ్యాక్రో ఆల్గేకి అన్నీ పెట్టలేదు. జనరల్గా ఏ మ్యాక్రో ఆల్గే వచ్చినా సరే వాడేం అన్నీ చెప్పడం మనకు. వాళ్ళకి పేర్లు చాలా తెలియవు. వీళ్ళు తీసుకొచ్చే వాళ్ళకి పేర్లు తెలియవు. కొన్ని బేసిక్ తెలుస్తాయి, మిగతాని తెలియవు. జనరల్గా మనం ఇంకా ఉల్వా అంటాడు అంతే. అందులో ఏ టైప్ ఏంటి ఇవన్నీ ఏం చెప్పడు. రేస్ మోసా అంటాడు అంతే ఇంకా. ఎవరో తెలిసిన వాళ్ళు, కొంచెం దాని మీద నాలెడ్జ్ ఉండి ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు చెప్తారు. ఓకే. ఇక నుంచి ఇది రెడ్ మ్యాక్రో ఆల్గేనండి. రెడ్ మ్యాక్రో ఆల్గే చాలా టైప్స్ ఉన్నాయి అందులో. ఇందులో నేను 4 టైప్స్ చూపించాను మీకు. రెడ్ మ్యాక్రో ఆల్గేలో 4 టైప్స్ చూపించాను. లెఫ్ట్ సైడ్ ఉంది చూడండి. లెఫ్ట్ సైడ్ ఒక్క నిమిషం అండి, పాయింటర్ వేసి చూద్దాం. ఇది చూడండి. ఇది ఇది వచ్చేసరికి రోడోఫైటా అండి. రోడోఫైటా. ఓకే. ఇది వచ్చేసరికి సర్గాసం. ఇది సర్గాసంలో ఒక టైపు. సర్గాసంలో ఒక టైప్ ఇది. ఓకే. ఇది చూడండి. ఇది వచ్చేసరికి గెలిడెల్లా ఎరోసా. గెలిడెల్లా ఎరోసా. ఇది పాంపామ్ గ్రాసిలరియా. పాంపామ్ గ్రాసిలరియా. ఈ 4 టైప్స్. ఓకే. ఇది కూడా రెడ్ మ్యాక్రోల్గానే. ఇది పాంపామ్ గ్రాసిలరా హై అంటారు. ఇంకో టైప్ ఇది. ఇది కూడా రెడ్ మ్యాక్రోల్గానే. ఓకే. ఇది చూడండి. ఇది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో దొరుకుతుందండి. అంటే నేను జనరల్గా 3 టైప్సే పెట్టాను. మామూలుగా ఇందులో ఇంకా 2 to 3 డిఫరెంట్ టైప్స్ బ్లూ కలర్లో కూడా దొరుకుతుంది ఇది. అంతేగాక ఇది క్లైమేట్ని బట్టి మారుతుంది, సీజన్ని బట్టి మారుతుంది, ఏరియాని బట్టి మారుతుంది. ఓకే. కపపైకస్ అల్వర్జియా. ఓకే. కపపైకస్. కపపైకస్.
ఇది వచ్చేసరికి ఇది కూడా రెడ్ మ్యాక్రో ఆల్గనే ఇందాక చూపించాను కదా గ్రాసిలరియా హై లాగానే ఇది కూడా గ్రాసిలరియా సెలికోర్నియా. ఓకే, సెలికోర్నియా. ఇక బ్రౌన్ మ్యాక్రో ఆల్గా కూడా ఉందని చెప్పాను కదండి. ఇది బ్రౌన్ మ్యాక్రో ఆల్గాలో చాలా టైప్స్ ఉన్నాయి. అందులో ఇది పడీనా అంటారు. పడీనాలో రెండు వెరైటీలు ఇది. పడీనాలో రెండు వెరైటీలు. ఇది జనరల్గా అయితే పడీనా మనకు పిలిచేదైతే ఇది ఇది పడీనా ఇది చెప్తారు. ఇది కూడా పడీనా ఒక వెరైటీయే. కాకపోతే ఇండియాలో దొరికే వెరైటీ బేసిక్ వెరైటీ వచ్చేసరికి ఇది. దీన్ని చెప్పేసరికి పడీనా బోర్గోసినియా. ఇది సర్గాసం అండి. ఇందాక చూపించాను సర్గాసంలో ఒక టైపు. అందులో ఇంకో టైపు ఇది సీడ్స్ వచ్చేది సర్గాసము. ఇది ఇది టర్బినేరియా. ఇది టర్బినేరియా. ఇదో రకం ఇదొక రకం చూడండి టర్బినేరియా. ఓకే, ఇది లామినేరియా. లామినేరియా అండి. ఇది లామినేరియా. ఇది చూడండి. ఇది వచ్చేసరికి ఇంత గ్రీన్ కలర్‌లో ఉంది కదా! ఇది కూడా కలర్స్ దొరుకుతుందండి. ఇందాక మీకు చూపించాను కదా! అలాగనే ఇది కూడా దొరుకుతుంది. ఇది సిప్నోసం. సిప్నోసం. ఇక మన అక్వేరియం ఇండస్ట్రీలో మ్యాక్రో ఆల్గాని ఎందుకు వాడతామనేది ఇందులో చెప్తానండి. ఇందాక చూపించిన మ్యాక్రో ఆల్గే అంతా మనకు దొరుకుతుంది. మనకు ఆల్మోస్ట్ కొంచెం మంచి మంచి పెట్ షాపుల్లో గానీ, లేకపోతే మ్యాక్రో ఆల్గే సప్లై చేసే వాళ్ళ దగ్గర గానీ ఇవి దొరుకుతాయి. ఇవి కాకుండా మిగిలిన వెరైటీస్ కూడా వస్తాయి. అంటే నేను రేర్ అని చెప్పట్లేదండి. రేర్ వెరైటీ కాదు. కొన్ని మ్యాక్రో ఆల్గేలు అంటే చూడటానికి అంత అందంగా ఉండవు. అవి అంత తొందరగా కూడా గ్రో అవ్వవు. అందుకోసం మన వాళ్ళు తీసుకురారు. ఎంత దొరికినా సరే తీసుకురారు. అంతేగాని ఎప్పుడో ఒకసారి వచ్చిందని చెప్పేసి రేర్ అని చెప్పేసి వాళ్ళ ట్రాప్‌లో పడొద్దు మీరు. ఇది రేర్ అండి ఎప్పుడో ఒకసారి వస్తది అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటారు. అలాంటి ట్రాప్‌లో మీరు పడొద్దు. ఇక్కడ రేర్ ఏమి ఉండవు. రేర్ ఉండే ప్లాంట్స్ అన్నీ కూడా మనకు ఇవి లో టైడ్, హై టైడ్ ప్రాంతాల్లో పెరిగేయన్నీ కూడా మనకి ఈజీగా దొరుకుతాయి. లో టైడ్ అంటేనేమో మామూలు పొద్దున్నే అలలు ఎక్కువగా ఉన్నప్పుడు, సముద్రం పోటెత్తినప్పుడు కొంచెం వాటర్ ముందుకొస్తుంది కదా! ఆ టైంలో మనకు మ్యాక్రో ఆల్గే అంతా లోపల ఉండిపోతుంది. ఎడ్జ్‌లో ఉన్నది కూడా వాటర్‌తో కవర్ అయ్యిద్ది. హై టైడ్ అదే లో టైడ్ ఏరియాలో వాటర్ వెనక్కెళ్ళినప్పుడు ఆ మ్యాక్రో ఆల్గే అనేది మనకు చుట్టూ మనకు దొరుకుతది. అప్పుడు వీళ్ళు తీసుకొని పోయి కోసుకొని రావడం, కల్టివేషన్ చేయడం చేస్తారు. ఓకే. రేర్ వెరైటీ అంటే లోపల ఎక్కడో అండర్‌గ్రౌండ్‌లో దొరికే వెరైటీ, లేకపోతే ఎప్పుడో మన వాళ్ళు రీసెర్చ్ చేసి రీసెర్చ్ ఫెసిలిటీస్‌కి వెళ్తారు కదా! ఈ స్కూబా డైవర్లు ఇట్లాంటి వాళ్ళు, వాళ్ళకి దొరికేది వాళ్ళు ఎప్పుడు రీసెర్చ్ చేస్తూనే ఉంటారు. ఈ మెడికల్ దీని మీద రీసెర్చ్ సెంటర్‌లు కూడా ఉన్నాయి. వాళ్ళకి దొరికే వెరైటీ. అయి మన దాకా రావు. మన అక్వేరియం దాంట్లో దొరకవు. ఎప్పుడో 1, 5 కొట్టుకొనొచ్చి దొరికినా సరే, అవి ఎవరో వాటి పేర్లు కూడా తెలియవు. జనరల్‌గా వెళ్ళిపోతాయి. రేర్ వెరైటీ అని చెప్పి ట్రాప్‌లో మాత్రం మీరు పడొద్దు. ఓకే. ఇక అక్వేరియం ఇండస్ట్రీలో మనం ఎందుకు వాడుతున్నాం? మనం ఎందుకు వాడుతున్నాం? ఓకే. ఇది ఎందుకు వాడుతున్నాం అంటే ఫస్ట్ వచ్చేసరికి నేను పాయింట్స్ వైస్‌గా ఇచ్చాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి వాటర్ క్వాలిటీని మెయింటైన్ చేయడం కోసము, టాక్సిక్ కెమికల్స్‌ని, మినరల్స్‌ని తగ్గించడం కోసము. అమోనియా, నైట్రేట్, ఫాస్ఫేట్, ఐరన్ ఓకే. ఈ జింక్, కాపర్‌తో సహా మొత్తం ఇది తగ్గించడానికి ఇది పనికొస్తుంది. వాటర్ క్వాలిటీని మెయింటైన్ చేయడం కోసం పనికొస్తుంది. రెండో పాయింట్ వచ్చేసరికి వాటర్‌ని ఆక్సిజనేట్ చేయడం కోసం. కార్బన్ డయాక్సైడ్‌ని పీల్చుకోవడం, ఆక్సిజన్ ఇవ్వటం వీటి యొక్క ప్రథమ లక్షణం. ఓకే. రెండో పాయింట్. మూడో పాయింట్ జనరల్‌గా మనం దీన్ని పెట్టేదేంటి? ఒకటి డిస్‌ప్లే ట్యాంక్‌లో పెట్టుకుంటాము. మ్యాక్రోల్గే ట్యాంక్‌లో పెడతాము. లేదా రెఫ్యూజియోలో పెడతాం. దీని పర్పస్‌ని సర్వ్ చేయడం కోసం. రెఫ్యూజియం అంటే కింద ఒక చాంబర్ పెట్టి దానికి లైట్ సెపరేట్‌గా ఇస్తాం. డిస్‌ప్లే ట్యాంక్‌లో కూడా మ్యాక్రోల్గే పెంచేవాళ్ళు ఉన్నారు. చాలామంది ఉన్నారు. మ్యాక్రోల్గే ట్యాంక్ పెట్టుకున్న వాళ్ళు సెపరేట్‌గా ఉన్నారు. అంటే ప్లాంటెడ్ ట్యాంక్ ఉంది కదా! అలాగనే సముద్రం ప్లాంట్స్ పెట్టింది అదే మ్యాక్రోల్గే ట్యాంక్. ఓకే. ఇంకా నాలుగో పర్పస్ ఏంటంటే ఇది దేనికి పనికొస్తుందంటే ఎక్కువగా మనకు పాడ్స్ అయితేనేమి, ఇన్వర్ట్స్ అయితేనేమి చిన్న చిన్న పురుగుల దగ్గర నుంచి ఈ స్నేయిల్స్, క్రాబ్స్ ఇలాంటి వాటి వరకు ఇది మంచి గూడు లాంటిది ఏర్పరుస్తుంది. వాటి యొక్క స్పాట్ అనమాట ఇది. ఓకే. వాటికి ఫుడ్ కూడా ఇది. ఫిషెస్ కూడా దీన్ని చాలా తింటాయి. మనకి డామ్సెల్ దగ్గర నుంచి క్లౌన్ ట్యాంక్ వరకు ట్యాంకులు అయితే ఆ మ్యాక్రోల్ గాని చాలా ఇష్టపడతాయి. ఓకే. ఫుడ్ కింద కూడా ఇది పనికొస్తుంది. మనం ఈ మ్యాక్రో ఆల్గేని పెంచాలంటే కొన్ని ముఖ్యమైన విషయాలు రిమెంబర్ చేసుకోవాలండి. అంటే గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్‌ది ఇది మ్యాక్రో ఆల్గే గ్రోత్ దేని మీద ఎఫెక్ట్ అయి ఉంటుందంటే టెంపరేచరు, ఓకే, హ్యూమిడిటీ నీటి శాతం, వాటర్ కాంపోజిషన్ వాటర్ ఎలా ఉంది, ఇంటెన్సిటీ లైట్ ఎంత పడుతుంది, న్యూట్రియంట్స్ లోపల ఉండే న్యూట్రియంట్ ఎలిమెంట్స్, ట్రేస్ ఎలిమెంట్స్ అంటే మినరల్స్, అది ఎక్కడ పెరుగుతుంది గ్రోత్ ఏరియా, వాటర్ ఫ్లో, కింద ఉండే సబ్స్ట్రాక్ట్ ఇవన్నీ కూడా మ్యాక్రో ఆల్గేని ఎఫెక్ట్ చేస్తాయి. ఇవన్నీ కూడా మ్యాక్రో ఆల్గేని ఎఫెక్ట్ చేస్తాయి. ఒరిజినల్‌గా సముద్రంలో ఉన్న ఎన్విరాన్మెంట్‌ని మనం న్యాచురల్‌గా మనం ఇంట్లో మనం తయారు చేయటం అనేది కుదరదు.
ఎట్టి పరిస్థితిలోనూ కుదరదు. ఆ వాటర్ కాంపోజిషన్‌ని మనం మ్యాచ్ చేయలేము, టెంపరేచర్‌ని మ్యాచ్ చేయలేము, హ్యూమిడిటీని మ్యాచ్ చేయలేము, లైట్ ఇంటెన్సిటీని మ్యాటర్ చేయలేము, న్యూట్రియంట్స్, ట్రేస్ ఎలిమెంట్స్, గ్రోత్ ఏది మనం మ్యాచ్ చేయలేము. అది జరిగే పనే కాదు. ఓకే. అది ఎందుకు ఏంటని నేను తర్వాత చెప్తాను. నిదానంగా వచ్చే వీడియోస్‌లో చెప్తాను. మ్యాక్రో ఆల్గే బయట పెరిగినంత తొందరగా, సముద్రంలో పెరిగినంత తొందరగా మన ఎక్వేరియంలో పెరగదు. ఎక్వేరియంలో పెరగదు. ఏం చేసినా మీరు విపరీతంగా పెరిగేస్తుందన్నది మాత్రం నమ్మదు. పెద్ద ట్యాంకులు ఉన్న వాళ్ళకి కొంత మేరకు పెరుగుతుంది కానీ, బయట మనకు 100% పెరిగితే మన ఇంట్లో ఒక 2-3% పెరుగుద్ది. అంత మించి పెరగదు. నేను చెప్తున్నా ఆ స్పీడ్ అది. అంత స్పీడ్. అది ఒక రోజులోనే రెప్టింగ్ అయ్యే మ్యాక్రో ఆల్గే 1 డేలోనే మనము ఒక బకెట్ తీసుకుంటే 2 బకెట్ అయ్యే మ్యాక్రో ఆల్గే ఉంది బయట. మనం ఇంట్లో మనం ఒక చిన్న టెన్నిస్ బాల్ సైజ్ పెడితే అది మన ఇంకో సైజ్ టెన్నిస్ బాల్ కావడానికి మనకు నెల పట్టినా పట్టుద్ది. అది పరిస్థితి. కొన్ని మ్యాక్రో ఆల్గే సంవత్సరాలు పడతాయి. కాబట్టి బయట ఎన్విరాన్మెంట్‌తో మనం కంపేర్ చేయలేం. ఓకే. అంతేగాక ఇక డిఫరెంట్ డిఫరెంట్ మ్యాక్రో ఆల్గేస్‌ని పెట్టుకోవటము ట్యాంక్‌లో ఇది కొంచెం తలకాయ నొప్పండి. రిస్కీ ప్రొసీజర్. ఏంటంటే ప్రాబ్లమ్ ఏంటంటే అందులో ఏదైనా ఒక మ్యాక్రో ఆల్గే సెట్ అయిన మ్యాక్రో ఆల్గే బాగా పెరుగుతుంది. మిగిలినవన్నీ కూడా పెరగవు లేదా స్టాగ్నేట్ అయిపోతాయి. కొన్ని అయితే చనిపోతాయి కూడా. అందుకని రకరకాల మ్యాక్రో ఆల్గే పెట్టుకోవడం అనేది కొంచెం హెక్టిక్ టాస్క్. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాలి. అన్నీ ట్రై చేసినా సరే మీరు అన్నీ వర్కౌట్ కావు. మ్యాక్రో ఆల్గేస్ నేను చాలా తెప్పించాను. చాలా రకాలు చూశాను. వర్కౌట్ అయినవి ఉంచాను. వర్కౌట్ కానీ నా ఫ్రెండ్స్‌కి డిస్ట్రిబ్యూట్ చేశాను. మేము ఒక్కొక్కరి దగ్గర ఒక్కో రకంగా పెంచుతా ఉన్నాం. కాబట్టి అన్నీ కొనేయాలి, అన్నీ పెట్టాలని మాత్రం రోజు చూడొద్దు. అవి మ్యాక్రో ఆల్గే ట్యాంక్ పెట్టుకోవాలంటే దానికి ఎక్స్పీరియన్స్ కొంత ఉండాలి. లేదా బేసిక్ నాలెడ్జ్ అని తెలిసి ఉండాలా. దాని గురించి తర్వాత చూద్దాం. ఓకే. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అన్నీ మాత్రము మన దాంట్లో పెరగవు. అన్నీ మీరు పెట్టినప్పటికీ ఏదో ఒకటి బాగా పెరుగుతుంది. రిమైనింగ్ అనేవి స్టాగ్నేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ స్టాగ్నేట్ కాకూడదు అన్నీ పెరగాలంటే మీరు ఆ రకంగా దాన్ని ట్రీట్ చేయాలి. దానికి కావాల్సినవన్నీ ఇస్తూ ట్రీట్ చేయాలి. ఓకే. మనము బేసిక్‌గా మనం ఇంట్లో మ్యాక్రో ఆల్గే పెంచాలి. మన ట్యాంక్‌లో మ్యాక్రో ఆల్గే పెంచాలి అంటే అట్‌లీస్ట్ దానికి కావాల్సిన మినిమమ్ 3 అండి. ఫస్ట్ లైట్ కావాలా, టెంపరేచర్ కావాలా, దానికి కావాల్సిన సప్లిమెంట్స్, న్యూట్రియంట్స్ కావాలా. ఇవి కనీసం ఉండాలి దానికి. వీటిలో ఏ చిన్న తేడా వచ్చినా సరే మ్యాక్రో ఆల్గే గ్రోత్ ఆగిపోతుంది లేదా చనిపోతాయి. చనిపోతాయి. ఓకే. కొత్తగా ట్యాంక్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మ్యాక్రో ఆల్గేని ఫస్ట్ ట్యాంక్‌లో ఇంట్రడ్యూస్ చేయడం మంచిది కదా! అట్‌లీస్ట్ ఒక 6 మంత్స్ ఆగటం మంచిది మెరైన్ ట్యాంక్‌లో. అదే మనకు ఇది ఉంది కదా! రీఫ్ ట్యాంక్. రీఫ్ ట్యాంక్ అంటే ఈ కోరల్స్ పెట్టుకున్న వాళ్ళు మన ఇండియాలో కోరల్స్ బ్యాను. కొంతమంది మెయింటైన్ చేస్తూనే ఉంటారు. అవి కూడా అన్నీ బ్యాన్ కాదు. కొన్ని రకాల బ్యాన్, కొన్ని రకాలు ఎలౌ ఉంది. అవి తర్వాత చూద్దాము. రీఫ్ ట్యాంక్ పెట్టుకున్న వాళ్ళు ఏంటంటే అది వాళ్ళకి వర్కౌట్ అవుద్ది మ్యాక్రోల్కి. ఎందుకంటే రీఫ్ ట్యాంక్లో చాలా ఎలిమెంట్స్ డోస్ చేస్తూ ఉండాలి. కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఆ కోరల్స్ ఉండాలంటే డోస్ చేస్తూ ఉండాలి. ఆ డోస్ ఎలిమెంట్స్ మొత్తం వీటికి కూడా పనికొస్తాయి కాబట్టి ఇవి స్టే అవుతాయి. మామూలు ఫిష్ ఓన్లీ ట్యాంక్ ఉన్నవాళ్ళు, డిస్ప్లే ట్యాంక్ ఉన్నవాళ్ళు, ఓన్లీ ఫిష్ మెయింటైన్ చేసేవాళ్ళు, లేదా ఇన్వర్ట్స్ మెయింటైన్ చేసేవాళ్ళు, అంటే అన్ని కలిపే ఉంటాయిలేండి. ఇన్వర్ట్స్ అంటే క్రాబ్స్, స్నేల్స్ ఎన్ని వస్తాయి కలిపి ఉంటాయి. వాళ్ళకైతే ఇది అట్లీస్ట్ ఒక 6 మంత్స్ మీరు దాని జోలికి పోకుండా ఉండటం మంచిది. ఓకే. ఎందుకంటే ఎనఫ్ న్యూట్రియంట్స్ ఉండవు మీ ట్యాంక్‌లో. సరిపోయేంత ఫుడ్ దానికి ఉండదు. ఫస్టే బిల్డ్ అవ్వకూడదు. ఫస్టే బిల్డ్ అవ్వయి. అట్లీస్ట్ ఒక 6 మంత్స్ పడతాయి. ఓకే. ఒకవేళ ట్యాంక్ మెచ్యూర్ అయితే, మెచ్యూర్ అవ్వడం అంటే చెప్పాను కదండీ! ఇంతకుముందు ట్యాంక్ మెచ్యూర్ అంటే ఆ పాడ్స్ ఫార్మ్ అవ్వటము, బ్యాక్టీరియా ఫార్మ్ అవ్వడం. ట్యాంక్ మెచ్యూర్ అవ్వాలంటే 2 ఇయర్స్ నుంచి 4 ఇయర్స్ పడుతుంది. కొంతమందికి 1 ఇయర్‌లో మెచ్యూర్ అయిద్ది. అవి దాని గురించి తర్వాత. అలా మెచ్యూర్ అయిన ట్యాంక్‌లో అయితే అది పెంచడం చాలా తేలిక. ఏందంటే స్టడీ వాటర్ పారామీటర్స్ ఉంటాయి. దానికి కావాల్సిన ఎలిమెంట్స్ కూడా మనము మెయింటైన్ చేసుకోవచ్చు. డోసింగ్ కూడా అప్పుడప్పుడు ఇవ్వాల్సొస్తుంది. ఓకే. ఈజీయే మెచ్యూర్ అయిన ట్యాంక్‌లో పెంచడం. కాకపోతే డోసింగ్ ఇవ్వాల్సొస్తది. స్టార్టింగ్ నుంచే మీరు మ్యాక్రో ఆల్గే ట్యాంక్ కింద వాడదలుచుకుంటే, స్టార్టింగ్ గిన మీరు మ్యాక్రో ఆల్గే ట్యాంక్ కింద పెట్టదలుచుకుంటే, స్టార్టింగ్ సైకిల్ అవ్వంగానే మనం మ్యాక్రో ఆల్గే స్టార్ట్ చేయొచ్చు. కాకపోతే దానికి డోసింగ్ కావాల్సిన ఎలిమెంట్స్ నైట్రేటు, ఫాస్ఫేటు, అమ్మోనియా, ఐరన్, జింక్ చెప్పాను కదండీ! ఇవన్నీ కూడా దానికి డోసింగ్ మీరు ఏస్తా ఉండాలా. డోసింగ్ మీరు ఏస్తా ఉండాలా. అంతేకాకుండా మీరు ఏసే ఎలిమెంట్స్ ఎక్కువ మోతాదులో ఉన్నాయా, తక్కువ మోతాదులో ఉన్నా చూసుకోవాలా. ఎక్కువ మోతాదులో ఉన్నాయా, తక్కువ మోతాదులోనే చూసుకోవాలి. దానికి టెస్ట్ కిట్లు కావాలా. ఇంకొకటి ఏంటంటే ప్రాబ్లము ఈ డోసింగ్ చేసేటప్పుడు ట్రేస్ ఎలిమెంట్స్ మీరు వేస్తూ ఉంటారు కదా లోపలికి. ఇవి ఫిషెస్కి, ఇన్వర్ట్స్కి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది వీటి వల్ల. ఎంతో కొంత స్లైట్గా ఎఫెక్ట్ అవుతాయి. అందుకని మ్యాక్రో ఆల్గే ట్యాంక్ కింద స్టార్ట్ చేస్తుంటే బేసిక్. ఓకే. బేసిక్గా మ్యాక్రో ఆల్గే ట్యాంక్ కింద స్టార్ట్ చేస్తే ఈ ఫిషెస్ని కానీ ఇన్వర్ట్స్ని కానీ కొన్ని రోజులు అవాయిడ్ చేయడం మంచిది. ఆ మ్యాక్రో ఆల్గే పెరిగి కొంచెం ఓకే అయిన తర్వాత అప్పుడు మన డోసింగ్ తగ్గించుకుంటూ మనం లైవ్ స్టాక్ యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. లైవ్ స్టాక్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే. ఇంకా ఇంకా మిగిలిన 2 పాయింట్లు ఉన్నాయండి ఇందులో. ప్రతి మ్యాక్రో ఆల్గే డిఫరెంట్ అండి. ప్రతి మ్యాక్రో ఆల్గే డిఫరెంట్. దాని యొక్క రిక్వైర్మెంట్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. బేసిక్ ఉంటాయి. అమ్మోనియా, ఫాస్ఫేట్ అనేది బేసిక్ అన్నీ తెలుసు. కాకపోతే కొన్ని వచ్చేసరికి కోల్డ్ వాటర్ మ్యాక్రో ఆల్గే ఉంటాయి. కొన్ని వచ్చేసరికి హై టెంపరేచర్ మ్యాక్రో ఆల్గే ఉంటాయి. కొన్ని వచ్చేసరికి లైట్ ఇంటెన్సిటీ ఎక్కువ, లైట్ ఇంటెన్సిటీ తక్కువ ఉన్నాయి ఉంటాయి.
అందుకని చిన్న ట్యాంక్లో అంతా చేసేయాలంటే కుదరదు. ఏవో ఒక 2, 3 రకాలు వర్కౌట్ అయితే వాటి వరకు మనం మెయింటైన్ చేసుకుంటా పోవచ్చు. వాటి వరకు మెయింటైన్ చేసుకుంటా పోవచ్చు. ఓకే. అంతేగాక వాటర్ క్వాలిటీని మెయింటైన్ చేయడంలో ఒక్కొక్క మైక్రో ఆల్గే ఒక్కొక్క రకంగా పనిచేస్తుంది. ఒక్కొక్క మైక్రో ఆల్గే ఒక్కొక్క రకంగా పనిచేస్తుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు మెరైన్ ట్యాంక్ నడుపుకుంటూ దాని రెఫ్యూజన్ కింద ఈ మైక్రో ఆల్గేని పెంచుదాం అనుకుంటున్నారా? మైక్రో ఆల్గేని పెంచుకుంటూ అందులో ఫిషెస్ని యాడ్ చేసుకుందామని చూసుకోవాలి. మీరు డిస్ప్లే ట్యాంక్లో మెరైన్ ఫిషెస్ వేసుకుంటూ ఈ మైక్రో ఆల్గేని గుంపులు గుంపుల కింద యాడ్ చేస్తాను, రెఫ్యూజన్లో పెట్టేస్తాను అని చెప్పేసి మాత్రం అనుకోవద్దు. ఫస్ట్ మన బేసిక్ ఏంటి, మనం మెరైన్ ఫిషెస్ని పెంచుతున్నాము, దాంట్లో ఉన్న ట్రేస్ ఎలిమెంట్స్ ఇలాంటి బేసిక్ అంటే వేస్ట్ మొత్తం తీసేయడానికి మనం మైక్రో ఆల్గే కావాలి. రెఫ్యూజన్లో ఏవో 2, 3 రకాలు పెంచుకుంటాం, లేదా ఒక రకమే పెంచుకుంటాం, అదే ఎక్కువగా పెరిగింది చాలు. వాటర్ ఫిల్టర్ అవుతూ ఉంటుంది, నీట్గా ఉంటుంది, చాలు. అంత మించి అవసరం లేదు. వాటర్ చేంజెస్ తగ్గుతాయి. నా దగ్గర రెఫ్యూజన్ ఉంది, నేను రెఫ్యూజన్లో ఒక 2 నుంచి 3 రకాలు పెంచుతూ ఉన్నాను. వాటర్ చేంజెస్ అంటారా, నేను 1.5 ఇయర్ నుంచి వాటర్ చేంజెస్ ఇంతవరకు ఒక్కసారి కూడా చేయలే. నా దగ్గర ఇంతవరకు ఫిషెస్ చనిపోయినాయి అంటే అగ్రెషన్ వల్ల చనిపోవటం కానీ, లేకపోతే దానికి కావాల్సిన ఫుడ్ రిక్వైర్మెంట్స్, కొన్ని ఫిషెస్కి కొన్ని రకాల ఫుడ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, అవి దొరక్క చనిపోవటం కానీ జరిగింది తప్పితే డిసీజ్ వచ్చి చనిపోయే ఫిషెస్ అనేది ఇంతవరకు లేవు. నేను క్వారంటైన్ అన్నింటినీ చేసుకుంటాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో క్వారంటైన్ చేసుకుంటాను. నేను దాన్ని నా డిస్ప్లే ట్యాంక్లో యాడ్ చేసుకుంటాను. డిసీజ్ వచ్చి చనిపోయింది అయితే లేవు. కాకపోతే అగ్రెషన్ ఏమైనా ఉంటే సరే నేను ఇమ్మీడియట్ ఎక్స్చేంజ్ చేసుకుంటాను. ఎక్స్చేంజ్ తక్కువ రేటుకే ఇస్తానండి. ఈ తక్కువ రేటుకి నేను కొన్న రేటు కంటే కూడా తక్కువ రేటుకి ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇచ్చేటివే. ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఏంటంటే మనం ఇంట్రెస్ట్ని చూసుకోవాలి, కానీ మనం తీసుకొచ్చిన ఫిష్ని నేను 100 రూపీస్ పెట్టి కొన్నాను, ఒక సంవత్సరం పెంచాను, దీనికి కనీసం 200-300 ఏం రావద్దా, ఇలాంటివి ఏమి ఉండవు అక్కడ. 100 కొన్నాను, 100కైనా ఇస్తాను, లేకపోతే 50కైనా ఇచ్చేస్తాను. ఎందుకంటే అది పనికిరాదు నా దగ్గర. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి తీసుకుంటాను అట్లా. కాబట్టి మీరు డిస్ప్లే ట్యాంక్ని మెయిన్ చూసుకొని రిఫ్యూజన్ అనేది సెకండరీ కింద చూసుకోండి. సెకండరీ కింద లేదు, మ్యాక్రోఆల్గే ట్యాంక్ అంటారా, అది ప్రైమరీ అవుతుంది. ఓకే. ఇకపోతే ఇది చూడండి, గ్రీన్ కానీ, రెడ్ సీవీడ్ కానీ, బ్రౌన్ సీవీడ్ కానీ ఏదైనా సరే మనకి ఎసెన్షియల్ మెటల్స్ చాలా ఉంటాయండి. చాలామంది మ్యాక్రోఆల్గే పెంచేవాళ్ళంటే తీసుకొచ్చి రిఫ్యూజన్లో వేసాము, అది పెరగట్లేదు, చనిపోతుంది, ఇది చెప్తా ఉంటారు. దానికి కావాల్సినవి మీరు ఇవ్వాలా. నేను ఇందాకే చెప్పాను, దానికి డోసింగ్ చేయాల్సి వస్తుందని చెప్పేసి. దానికి మెటల్స్ కూడా కావాలి, కాపరు, ఐరన్, జింకు ఇలాంటివి కూడా దానికి కావాలి. ఫోటోసింథసిస్ జరగాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఈ కాపర్, ఐరన్, జింక్ ఇలాంటివి కూడా కావాలి. కాకపోతే ఎక్సెస్గా ఉంటే వాటిని డ్యామేజ్ చేస్తాయి. ఎక్సెస్గా ఉంటే వాటిని డ్యామేజ్ చేస్తాయి. ఒకవేళ నైట్రేట్స్, ఫాస్ఫేట్స్ ఇలాంటివి కన్నా తక్కువగా ఉంటే మీరు వాటిని యాడ్ చేయాలా. నైట్రేట్, ఫాస్ఫేట్ మీరు యాడ్ చేయాలి. అమ్మోనియాని కూడా యాడ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది, యాడ్ చేయాల్సి వస్తుంది. అట్లయితేనే అవి బతుకుతాయి. ఓకే. అవి లేకోకుండా నేను ఏం చేయను, నా ట్యాంక్లో ఉన్న వాటిని పీల్చుకోవడానికి మాత్రమే అంటే పెట్టుంచండి. వర్కౌట్ అయితే వర్కౌట్ అయితే, లేకపోతే లేదు. ఇంతవరకే. ఓకే. చాలామంది చెప్పేది ఏంటంటే మనం మెయిన్ ట్యాంక్లో కాపర్ పెడితే కాపర్ని మనం తీసేయలేము, సిస్టమ్ నుంచి కాపర్ని తీసేయలేము అని చెప్తారు. ఈ కాపర్ని అనేది మన డిస్ప్లే ట్యాంక్ నుంచి ఎప్పటికీ ఎలిమినేట్ చేయలేమని చెప్పేసి చాలా చోట్ల నెట్లో ఇస్తాడు. కాపర్ని డిస్ప్లే ట్యాంక్ నుంచి తీసేయచ్చు, ఇది గ్యారంటీ చెప్తాడు. దానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి. వాటర్ చేంజెస్ అయితేనేమి, మ్యాక్రో ఆల్గే అయితేనేమి, ఎలక్ట్రోప్లేటింగ్ అయితేనేమి, రకరకాల పద్ధతుల్లో తీసేయచ్చు. అంతేకాకుండా ఈ కాపర్ని తీసే విధానంలో కూడా వీళ్ళు ఏ రకమైన కాపర్ యాడ్ చేశారో కూడా మీకు తెలిసి ఉండాలి. ఆ కాపర్లో చాలా రకాల ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, అయనైజ్డ్, నాన్ అయనైజ్డ్, ఓకే, చిల్లెటెడ్, ఇలా రకరకాలు ఉన్నాయి. మీరు థెరపిస్ట్ లెవెల్లో అంటే ఇప్పుడు మామూలు మనం కాపర్ ట్రీట్మెంట్ చేస్తాం. కాపర్ ట్రీట్మెంట్కి దానికి మనకు ఈ 30 లీటర్స్ వాటర్కి వచ్చేసి ఒక్కొక్క కాపర్ బట్టి వాడు ఒక 1 ml 2 ml సజెస్ట్ చేస్తూ ఉంటాడు. ఆ సజెస్ట్ చేసిన లెవెల్లో ఉన్న కాపర్ని తీసేయటము కుదరదు. అంతేకాక మ్యాక్రో ఆల్గే కాపర్ని తీసేస్తుంది అంటే దానికి అనువుగా ఉన్న కాపర్ని తీసేస్తుంది. కొన్ని కొన్ని కాపర్ టైప్స్ని ఇది అసలు అబ్జర్వే చేయలేదు, అసలు పిలవలేదు, అలాంటి కాపర్స్ని తీసేయలేదు. ఓకే. అంటే మీరు కాపర్ని యాడ్ చేస్తున్నారు అంటే అది ఏ టైప్ ఆఫ్ కాపరో దాని గురించి బ్యాక్గ్రౌండ్ మీకు తెలిసి ఉండాలి. మన వాళ్ళు కాపర్ ట్రీట్మెంట్ చేస్తారు, అందులో డౌటే లేదు. చాలామంది క్వారంటైన్ చేసి కాపర్ ట్రీట్మెంట్ విడిగా చేసుకుంటారు, డిస్ప్లే ట్యాంక్లో యాడ్ చేయర్లేండి. అంతా నెట్లో సెర్చ్ చేసి చూసేవాళ్ళే కదా, వాళ్ళని అడగటం లేదా గూగుల్లో సెర్చ్ చేసి చూడటం చేస్తారు. కాకపోతే ఎక్కడంటే ఆ, ఈ యాడ్ చేసినప్పుడు ఒక 1%, 2%, 3% ఇట్లా యాడ్ చేసుకుంటారు, బాగానే ఉంది. ట్రీట్మెంట్ అంతా అవుద్ది, మన దాంట్లో ఫిష్ని కూడా యాడ్ చేస్తారు, డిస్ప్లే ట్యాంక్ యాడ్ చేస్తారు, బాగానే ఉంది. వీళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే ఆ, ఆ వాటర్ని ఎంతో కొంత మన డిస్ప్లే ట్యాంక్లో పడేటట్టు చేయటము, లేకపోతే ఆ ఇమీడియట్గా మళ్ళీ ఆ కాపర్ ఉన్న వాటర్ని పారబోయకోకుండా మళ్ళీ ఇంకొక ఫిష్ని తీసుకొచ్చి అందులో వేయటము, మళ్ళీ కాపర్ యాడ్ చేయటం.
అట్లా మీరు ఎన్ని ఫిషెస్ తీసుకొస్తే అన్ని ఫిషెస్ అందులో వేయటం, కాపర్ యాడ్ చేయటం. ఇలా కాపర్ అందులో స్పైక్ అవుద్ది. ఇంకొక మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే కాపర్ని వాటర్లో మన వాళ్ళు టెస్ట్ చేయరు. హ్యానా చక్కెర కానీ లేదా కాపర్ని పెట్టి కానీ టెస్ట్ చేయాలి. అదే చక్కెర ఉంటుంది, మీ రిమైనింగ్ టెస్ట్ కిట్లు ఉంటాయి, వాటిని పెట్టి చెక్ చేయాలి ఎంత లెవెల్ ఉంది. అవి ఏం చేయరు, అవి ఏం చేయరు. ఓకే, ఇది పెద్ద కాన్సెప్ట్ అండి, దీని గురించి తర్వాత మాట్లాడదాం, టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఇకపోతే నేను డోసింగ్ చేయాలని చెప్పాను కదండి, మ్యాక్రోల్గా డోసింగ్ చేయాలని చెప్పాను కదా. మనకు ఆన్లైన్లో చాలా వెరైటీస్ ఉన్నాయి, మన మార్కెట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఓకే, చీటో పెంచడానికి అయితే ఈ చీటో గ్రో అనేది ఒకటి ఉంది, ఇది బ్రైట్ వెల్ వాడిది. ఇంకోటి వచ్చేసరికి కంటిన్యూ వాడిది. ఓకే, కాస్ట్లీ దగ్గర నుంచి బేసిక్ వరకు అన్నీ ఉన్నాయండి. హై అండ్ ఇంపోర్టెడ్ దగ్గర నుంచి బేసిక్ వరకు అన్నీ ఉన్నాయి. మీరు ఏ లెవెల్లో పెంచుతారు, ఏ లెవెల్లో మెయింటైన్ చేసుకుంటారో నేను ఇష్టం. అందరూ హైటెక్లో పోవాల్సిన అవసరం లేదు. ఒక పెయిర్ ఆఫ్ క్లౌన్ ఫిష్ పెట్టుకునే వాడికి హైటెక్ ఎక్విప్మెంట్ అవసరం, నాకు అర్థం కాదు. ఒక చిన్న మామూలు పెయిర్ ఆఫ్ క్లౌన్ ఫిష్ ఒకటి ₹200, ₹300, సరే ₹1000, ₹2000 క్లౌన్ ఫిష్ చేసుకునేవాడికి అప్పటికే ఎక్వేరియం వచ్చేసి ఒక 10,000-15,000 ఏంటుంది వాడికి. ఇంకా దానికి పోయి ఇంకా హైటెక్ ఎక్విప్మెంట్ అంతా కావాలండి. మ్యాక్స్పెక్ట్ లైట్లు మనకు ఇందులోనే మామూలు ఈ కోరల్స్ పెట్టుకున్న లైట్ కొంతమంది పెట్టి ఈ మధ్య ట్యాంక్ అమ్ముతా ఉన్నారు. అది అవి కోరల్స్ పెట్టుకున్న వాళ్ళు సరిపోతుంది. పెట్ షాప్ వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ట్రాప్ చేస్తారు. ఆ లైట్ కావాలి, ఈ లైట్ కావాలి, ఎంత కావాలి, అంత కావాలి, 40,000, 50,000. అంత అవసరం లేదు, ఫిషెస్కి పెట్టుకునే వాడికి ఏం అవసరం లేదు ఇవన్నీ. ఈ హైటెక్ ఎక్విప్మెంట్ అంతా హైటెక్లో పోయే వాళ్ళకి ఆ రేంజ్లో మీరు లోపల మెయింటైన్ చేసేదాన్ని బట్టి బట్టి ఆ, మీరు ఏ లెవెల్లో వెళ్తారో దాన్ని బట్టి మీరు చూసుకోండి. ఓకే, ఇది చీటో గ్రో అండి, ఇది కంటిన్యూ వాడిది, ఇదేమో బ్రైట్ వెల్ వాడిది. ఇవి చీటోకి సంబంధించిన అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయి. కాకపోతే డోసింగ్ వాడు ఇచ్చిన డోస్ కంటే ఎప్పుడు మ్యాక్రోల్గా పెంచేటప్పుడు మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఏ మెడిసిన్ అయినా సరే మీరు ట్యాంక్లో కానీ ఎందులోనే వాడండి, క్వారంటైన్లో ఎందులోనే వాడండి, ఇచ్చిన డోస్ కంటే ఫస్ట్ తగ్గించి వాడండి. డిసీజ్ ఉండి వైట్ స్పాట్స్ లాంటి మీరు ఐడెంటిఫై చేస్తే కాపర్ ట్రీట్మెంట్ ఏమైనా చేసేటప్పుడు అయితే సరే, డైరెక్ట్గా డోస్ వేశారు, వాడు ఇచ్చిన డోస్ వేసేదారంటే అది ఓకే. ఏమీ లేదు దానికి, మీకేం ఆన్ స్పాట్ మీరు గుర్తుపట్టలేకపోతున్నారు, ఏమీ లేదు. ఓకే, ఫస్ట్ ఒక 1 or 2 డేస్ వచ్చేసరికి 25% పెట్టుకోండి, తర్వాత 50% చేయండి, తర్వాత వచ్చేసరికి 75%, తర్వాత వచ్చేసరికి 1% అట్లా వెళ్ళండి, 100%కి వెళ్ళిపోండి. అంతేగాని వచ్చి రాగానే ఆ కాపర్ ఇచ్చేసాడు 1 ml వాడాలి 30 లీటర్స్కి, ఆ ఫిషెస్ అందులో వేస్తే 1 ml పోసేయి. దానికి ఫిషెస్కి అయితే మీరేమి ఇది గుర్తుపట్టే అంత డిసీజ్ లేదు, ఫిష్ యాక్టివ్గా ఉంది, హెల్తీగా ఉంది, ఫుడ్ తీసుకుంటుంది, అంతా బాగానే ఉంది. మనం ఏంటంటే క్వారంటైన్ చేయాలా, ఇంకా డిస్ప్లే ట్యాంక్లో ఇమీడియట్గా వేసేయాలి, ఇంక ఫుల్ కాపర్ యాడ్ చేయటమే. ఇది తప్పండి. ఇదనే కాదు, ఏ మెడిసిన్ అయినా సరే ఫస్ట్ అనేది స్లో నుంచి స్పైక్ చేసుకుంటూ వెళ్ళాలి, అవసరం ఉంటే తప్ప ఫుల్ ఫుల్ మోతాదులో మీరు వాడద్దు. ఓకే, ఇది చీటోకి పనికి వస్తుంది. ఇంకా రిమైనింగ్ మిగతా అన్నీ పనికి వస్తాయి. చూడండి, ఇది నియో నైట్రో, ఇది నైట్రోజన్ కావాల్సింది, ఫాస్ఫరస్ కావాల్సింది. ఓకే, ఇంకా రిమైనింగ్ ఇది ఈ సీకామ్ ఫ్లోరిష్. ఇంకా వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఏం లేదండి, కొంచెం కాస్ట్లీ ఇవి. ఇవి మనకు తక్కువ రేంజ్లో దొరుకుతాయి, తక్కువ రేంజ్లో దొరుకుతాయి. ఓకే, ఇవి కూడా తక్కువ రేంజ్లో దొరుకుతాయి. ఓకే, ఐరన్ ఫాస్ఫేట్ చెప్పాను కదండి, ఐరన్ డోసింగ్ కంపల్సరీ చేయాలి. ఐరన్ అనేది మనకు ఫోటోసింథసిస్కి పనికి వస్తుంది. ఓకే, ఇది వచ్చేసరికి బేసిక్ కిట్. చాలామంది ఇందులో అడిగే డౌట్ ఏంటంటే, ఏమండి మెరైన్కి వాడేది, ప్లాంటెడ్ ఎక్వేరియంకి వాడేది, మామూలు ఫ్రెష్ వాటర్ ప్లాంటెడ్ ఎక్వేరియం వాడేది మెరైన్కి వాడచ్చని. వాడచ్చండి, అందులో డౌట్ ఏం లేదు. ఈ మెడిసిన్స్ కూడా మనకు మెరైన్ దాంట్లో వేసుకోవచ్చు. ప్రాబ్లం ఏమవుతుందంటే ఫిషెస్కి అయితే ప్రాబ్లం ఏమి ఉండదు, అనుకున్న మోతాదు కంటే తక్కువ వాడితే ప్రాబ్లం ఏమి ఉండదు, ఫిషెస్కి ప్రాబ్లం ఉండదు. ఇన్వర్ట్స్ ఉంటాయి, ఇన్వర్ట్స్లో కొన్ని ఎఫెక్ట్ అయ్యి ఉంటాయి, కొన్ని ఎఫెక్ట్ అవ్వవు. ఇక్కడ చూడండి, వీడు ఇచ్చాడు ష్రింప్ సేఫ్, ఫిష్ సేఫే, ఇబ్బంది ఏం లేదు, వాడుకోవచ్చు. నేను నా రెఫ్యూజంలో ఇవి నేను వాడుతూ ఉన్నాను, నాకు దగ్గర ఇందులో 3 ఉన్నాయి. రెండు నేను కొనలేదు, 5 కిట్, నేను కొన్న 3 కిట్. ఇందులో నేను 3 రకాలు వాడుతూ ఉన్నాను. ఇది చూడండి, ఇది ఇది ఓకే, దీంట్లో కాపర్ ఉంటుంది, ఈ బాటిల్స్లో కాపర్ ఉంటుంది. మీరు కావాలనుకుంటే ఆన్లైన్లో దీన్ని కొట్టేసి సింగిల్గా ఒక్కొక్క ఇమేజ్ సెర్చ్ చేసి చూడండి, ఇందులో ఉంటుంది. 99% ఇందులో నేను కొంటా, నేను చూసింది ఇందులో కాపర్ ఉంటుంది. ఐరన్ డోసింగ్లో కాపర్ ఉంటుంది, వెనకాల కావాలంటే చెక్ చేసి చూడండి. కాపర్ కూడా అవసరమే, కాపర్ కూడా అవసరమే, కాకపోతే పరిమితి స్థాయిలో కావాలి. రెండోది అది అబ్జర్వ్ చేసే స్థాయిలో కావాలి. రెండోది మీ దాంట్లో మన కోరల్స్ ఉన్నాయా లేవా, కోరల్స్ని ఎంత ఎఫెక్ట్ చేస్తుంది, బయోఫిల్టర్ని ఎంత ఎఫెక్ట్ చేస్తుంది అని బట్టి చూసుకోవాలి. నేను పెట్టుకుంది మాత్రం నార్మల్ ట్యాంకే,
డిస్ప్లే ట్యాంక్. అందులో ఫిషెస్ మాత్రమే పెంచుతాను, ఇన్వర్ట్స్ కొన్ని పెంచుతాను. నా దగ్గర స్నేల్స్ ఉన్నాయి, క్రాబ్స్ ఉన్నాయి. అంతవరకు కోరల్స్ జోలికి నేను పోను. ఓకే, కాబట్టి మనం ఇది మామూలుగానే వెళ్ళిపోవచ్చు. ఈ హైటెక్ ఎక్విప్మెంట్ వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది హై ఎండ్లో కాకుండా జనరల్గా వెళ్ళిపోవచ్చు. వీటిని నేను వాడుతున్నాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, వీటిని వాడుతున్నాను. నేను ఒకరోజు మీకు దీని వీడియో కూడా తీసి చూపిస్తాను, ఎలా వాడుతున్నాను, ఏ డోస్లో వాడుతున్నాను. నేను డైరెక్ట్గా నా ఎక్వేరియంలో వేసి నేను నెక్స్ట్ వీడియో తీసి చూపిస్తాను మీకు. ఓకే, ఈ బేసిక్ తక్కువ రేంజ్లో వచ్చేస్తాయి మనకు. ఈ 5 కలిపి కూడా ఒక 400-500 వచ్చేస్తాయి. ఒక్కొక్కటి బాటిల్ ఒక 100 రూపీస్ ఏం పడుద్ది అంతే. ఓకే, డోసింగ్ అనేది కంపల్సరీ చేయాలండి. అది ప్లాంటెడ్ ఎక్వేరియం కానీ, మ్యాక్రోఆల్గే ఎక్వేరియం కానీ, లేకపోతే రిఫ్యూజన్ కానీ, డోసింగ్ అనేది చాలాసార్లు అవసరం అనేది పడుతుంది. ఈ డోసింగ్ ఏమీ చేయకుండా పెరిగిపోతుంది అనుకుంటే అదేంటంటే రీఫ్ ఎక్వేరియంస్ చెప్పాను కదా, కోరల్స్ ఉన్న వాళ్ళ దాంట్లో మనం డోసింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. వాటికి వాడే ఇవి పీల్చుకుంటాయి. నార్మల్ డిస్ప్లే ట్యాంక్ పెట్టుకొని ఏమీ లేకుండా మ్యాక్రోఆల్గే అందులో వేసేసాను పెరిగిపోవాలి, విపరీతంగా పెరగాలంటే అది కుదరదు. కొన్ని వర్కౌట్ అయితే కొన్ని వర్కౌట్ అవ్వవు. ఓకే, అట్లీస్ట్ 6 మంత్స్ ఆగి పెంచుకోవడం బెటర్. ఇది గుర్తు పెట్టుకోవాలి మీరు. కాకపోతే మనకి ఇంతవరకు నేను చెప్పాను కదా, నేను చెప్పిన దానికి ప్రూఫ్ ఏంటి అంటే సీవీడ్ కల్టివేషన్ మీరు ఎంత చెప్తున్నారు కదా, దీన్ని కామన్ సీవీడ్స్ ఏంది ఉన్నాయి, ఎలా దొరుకుతాయి అనేది ఇది ఒక బుక్ అండి. ఈ బుక్ జనరల్గా ఒకరు రాశారు. ఇది జనరల్గా చూడండి, చూస్తా అంటే ఈ లింక్ మీద టైప్ చేస్తే మీకు పీడిఎఫ్ డాక్యుమెంట్ వస్తుంది. సీవీడ్ కల్టివేషన్ రకరకాల ఇండస్ట్రీలు సీవీడ్ కల్టివేట్ చేస్తూ ఉన్నాయి. వీళ్ళది ఆక్వాగ్రి అని ఒకటి ఉంది. ఇది చూడండి, వీళ్ళు సీవీడ్ కల్టివేషన్ వీళ్ళు ఒక 5-6 రకాలు చేస్తూ ఉన్నారు, అమ్ముతూ ఉన్నారు కూడా. వీళ్ళు తమిళనాడులో ఉంది, ఢిల్లీలో ఉంది ప్లాంట్. తమిళనాడులో వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఎలా చేస్తున్నారు ఏందని కూడా ఈ లింక్ కూడా ఓపెన్ చేసి చూసుకోండి. రెండోది సారీ, ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కాపర్ గురించి అండి. నేను కాపర్ గురించి చెప్పాను. కాపర్ నుంచి ఎక్వేరియం నుంచి తీసేయచ్చు, మ్యాక్రోఆల్గేకి అది ఎట్లా ఉపయోగపడుతుంది ఏంటనేది. మీరు ప్రతిదీ సింపుల్గా నెట్లో కొట్టేసేసి వాళ్ళు చెప్పారు, ఇలా చెప్పారు, లేకపోతే యూట్యూబ్లో వెళ్ళి పెట్టారు, యూట్యూబ్లో రీసెర్చ్ చేశారు, లేకపోతే నేను చెప్పాను, ఇలా కాదండి. చెప్పడానికి జనరల్ బేసిక్ ఎక్స్పీరియన్స్ అందరూ చెప్తారు. దానికి రిటర్న్ ప్రూఫ్ అనేది మీ దగ్గర ఎక్కడ ఏమైనా ఉందంటే ఎవరి దగ్గర ఉండదు. మీరు ఎప్పుడు ఏది ఒక విషయం చెప్పాలనుకున్నా సరే నెట్లో దొరికింది కాకుండా రీసెర్చ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. రీసెర్చ్ పేపర్లు, రీసెర్చ్ డాక్యుమెంట్లు ఉంటాయి. వేల లక్షల మంది రకరకాల వాటిపైన రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. మీరు ఓన్లీ ఎక్వేరియం పైన కూడా ఉన్నారు, ఎక్వేరియం వాటిపైన కూడా అందులో దొరికే బ్యాక్టీరియా పైన కూడా రీసెర్చ్ చేస్తూనే ఉంటారు. ఎప్పుడు కంటిన్యూస్ రీసెర్చ్ చేస్తూనే ఉంటారు. ఇది ఒక పేపరు, వీళ్ళు కాపర్ టాలరెన్స్ మ్యాక్రోఆల్గే పైన, ఇది వీళ్ళు ఉలువా పైన చేశారు, ఇలా అన్ని రకాల మ్యాక్రోఆల్గే పైన కూడా చేశారు. 20 ఇయర్స్ నుంచి రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. ఈ పేపర్ని మీరు చదవండి, కాపర్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది ఏంటని మీకు తెలుస్తుంది. ఓకే, బేసిక్గా నెట్లో ఏదో చూసేసామా, చదివేసామా, అయిపోయినా చెప్పేసామా, ఇది కాదు. దిగదలుచుకుంటే కంప్లీట్ దిగండి, లేదనుకుంటారా నార్మల్లో వెళ్ళిపోండి, అంతే. ఓకే, రీసెర్చ్ సెంటర్లు కూడా ఉన్నాయి మన దగ్గర. ఒక 3 రీసెర్చ్ సెంటర్లు ఉన్నాయి. ఈ 3 రీసెర్చ్ సెంటర్లు గుజరాత్ ఒకటి, కొచ్చి ఒకటి, మండపం ఒకటి. ఇవి కూడా రీసెర్చ్ ఫెసిలిటీస్. మీరు విజిట్ చేస్తే, మీరు ఒకవేళ విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇందులో మనం పర్మిషన్ తీసుకుని వెళ్ళచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఇందులో. జనరల్ ఎవరైనా సరే పర్మిషన్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఓకే, ఏం హైటెక్ రీసెర్చ్ ఫెసిలిటీస్ కాదు, జస్ట్ ఆల్గే రీసెర్చ్ ఫెసిలిటీస్ లేదా మెరైన్ లైఫ్ రీసెర్చ్ ఫెసిలిటీస్. కొత్త ఇందులో ఇదే మిలిటరీ గ్రేడ్ రీసెర్చ్ ఫెసిలిటీస్ ఏం కాదు. ఎవరైనా వెళ్ళొచ్చు, పర్మిషన్ తీసుకుని వెళ్ళొచ్చు. వీటికి రిలేటెడ్ కాలేజెస్ కూడా చాలా ఉన్నాయి. ఓకే, ఈ 3 రీసెర్చ్ సెంటర్లు ఉన్నాయి. అంటే నేను జనరల్గా పెట్టాను ఈ లింక్స్, రిమైనింగ్ కూడా ఉన్నాయి, మీరు సెర్చ్ చేస్తే దొరుకుతాయి. ఇది వచ్చేసరికి ఆర్కే ఆల్గిర్ ప్రాజెక్ట్ సెంటర్ అండి. వీళ్ళు ఎగ్జిబిషన్లు అప్పుడప్పుడు పెడతా ఉంటారు. ఓకే, ఈ సీవీడ్ రకరకాల సీవీడ్స్ అన్నీ కూడా వీళ్ళు సప్లై చేస్తూ ఉంటారు. మీరు ఏదైనా రీసెర్చ్ పర్పస్ కోసము సీవీడ్స్ కావాలనుకుంటే, ఎక్కువ మోతాదులో కావాలి, ఎక్కువ వెరైటీస్ అంటే నేను చూపించిన వెరైటీసే కాదు, అన్ని రకాల వెరైటీస్ వీళ్ళు పంపగలరు. ఓకే, అన్ని రకాల వెరైటీస్ వీళ్ళు పంపగలరు. ఇది చూడండి, ఆర్కే ఆల్గే ప్రాజెక్ట్ సెంటర్. ఓకే, వీళ్ళని కాంటాక్ట్ అవ్వదలుచుకుంటే కాంటాక్ట్ అయ్యి మీరు మ్యాక్రో ఆల్గే ఈ ఎక్వేరియంకనే కాదు ఏ పర్పస్కైనా సరే తెప్పించుకోవచ్చు. రీసెర్చ్ ఫెసిలిటీస్ చాలా వరకు వీళ్ళని కాంటాక్ట్ అయ్యి, లేకపోతే ఈ చదువుకునే పిల్లలు కూడా మెరైన్ బయాలజీ అని చదువుకునే వాళ్ళు కూడా వీళ్ళని కాంటాక్ట్ అయ్యి తెప్పించుకొని వాళ్ళ రీసెర్చ్ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఓకే, ఇక మనం ట్యాంకులో వచ్చేసరికి కొనడానికి ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ మ్యాక్రో ఆల్గే ఎట్లుందంటే అండి, 200, 250, 300, 350 నుంచి స్టార్ట్ చేస్తాడు మంచి. ఇవి మామూలుగా బయట ఫేస్బుక్లో ఇట్లాంటి వాటిలో మనకు తెలిసి ఎక్వేరియం షాపులో వీటిల్లో. ఇవి కాకుండా ఇంకా మనకు ఇందులో ఉన్నాయి, ఏది మన ఆన్లైన్లో. ఒక్కొక్కడైతే 1200 నుంచి 1700, 750, 850, 950, 1200, 1500 పెడుతున్నారు. మీరు అంతంత రేట్లు పెట్టి కొనాల్సిన అవసరం లేదు. 300 వచ్చేస్తుంది బంచ్. ఆ బంచ్ కూడా వాడు చాలా ఎక్కువ పంపిస్తాడు. ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేసుకొని కొంచెం చిన్నదాంతో స్టార్ట్ చేయడం మంచిది. ఎందుకంటే ఎక్కువ మ్యాక్రోఆల్గే వాడు పంపించాడు, కానీ ఒకేసారి ట్యాంక్లో వేశారనుకోండి, చిన్న ట్యాంక్ అనుకోండి మీది, మీ దగ్గర ఉన్న న్యూట్రియన్స్ మొత్తం అది ఒక ఒక 1 వీక్ 2 వీక్స్లో పీల్చేస్తుంది. ఇంక తర్వాత దానికి ఫుడ్ ఉండదు. దానికి ఫుడ్ ఉండదు, మీరు సపరేట్గా మళ్ళీ డోసింగ్ చేస్తూ ఉండాలి దాని ఫుడ్ కోసం. ఫిషెస్ అని చూస్తారా, దీన్ని చూస్తారా? కాబట్టి
తక్కువ మోతాదులో పెట్టుకోండి. అది సరిపోయేటట్టుగా చూసుకొని కొంచెం ఈ ఫిషెస్ జనరేట్ చేసే పూపు, ఈ వేస్ట్ మొత్తం అది పీల్చేటట్టుకుంటే అది కరెక్ట్‌గా ఉంటది. బ్యాలెన్స్ అవుద్ది. అలా. వాళ్ళు పంపించిందంతా ట్యాంక్‌లో వేయాలని కూడా రూల్ లేదు. ఓకే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోసే పెడతా ఉన్నాను. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. లేదనుకుంటే మన వాట్సాప్ గ్రూప్ ఒకటుంది. నేను మన ఛానల్ డిస్క్రిప్షన్‌లో ఉంది అది లింక్. చాలామంది ఈ మధ్య జాయిన్ అయ్యారు దాంట్లో. ఎక్కువ మంది లేరులేండి. మరి టూ మచ్ ఏం కాదు. 10 మెంబర్స్, 15 మెంబర్స్ అట్లా. గ్రూప్ అనేది ఎక్స్టెండ్ అవుద్ది. ఇంకా రిమైనింగ్ కూడా జాయిన్ అవుతూ ఉంటారు. మెరైన్ ఫిషెస్, మెరైన్ ఇట్లా ఇదని కాదండి. మెరైన్ అని కాదు, ఫ్రెష్ వాటర్ కూడా. చాలామంది నా ఛానల్లో ఫ్రెష్ వాటర్ లేదు, ఫ్రెష్ వాటర్ గురించి డీటెయిల్స్ తక్కువ ఉన్నాయి, మెరైన్ గురించి ఎక్కువ ఉన్నాయంటే ఫ్రెష్ వాటర్లో ఉండే డీటెయిల్స్ తక్కువగానే ఉంటాయండి. ఎప్పుడు ఫ్రెష్ వాటర్లో మనకు టూ మచ్గా పోయేదేం ఉండదు. అసలు ఫ్రెష్ వాటర్లో ఆల్మోస్ట్ ఉండేదే తక్కువ. దాని గురించి టూ మచ్గా చేయాల్సిన అవసరం ఏం లేదు. మనకు వాటర్ కాంపోజిషన్ ఒక్కటి సెట్ అయితే చాలా. మెరైనే కొంచెం కాంప్లెక్స్, అందుకని దీని మీద ఎక్కువ వీడియోస్ పడతాయి. ఫ్రెష్ వాటర్లో డౌట్స్ అడిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, దీని మీద వీడియో చేయండి, దీని మీద వీడియో చేయండి అని. నేను టైం వచ్చినప్పుడు చిన్నగా చేసుకుంటూ వెళ్తానండి, అందులో ప్రాబ్లం లేదు. ఇంక ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఛానల్లో. నేను మంచి మంచి వీడియోసే పెడతా ఉంటాను. ఫ్రెష్ వాటర్ వీడియోస్ అయితేనేమో ప్లాంటెడ్ ఎక్వేరియం వీడియోస్ కూడా వస్తాయి. నాకేంటంటే టైం దొరకాల. కొంచెం నేను ఎట్లా పెడితే అట్లా పెట్టేసి ఈ లైక్స్ కోసము వీటి కోసం షార్ట్లు చేసి పెట్టేసి ఇట్లా ఇమీడియట్గా ఇట్లని కాదు. కొంచెం నాలెడ్జ్ పరంగా మనం తెలుసుకొని తర్వాత మీకు దాన్ని షేర్ చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది. అంతేగాని ఏది పెడితే అది పెట్టేసి వ్యూస్ కోసం కాదు కదండి. నా దగ్గర ఉన్న సబ్స్క్రైబర్సే ఇప్పుడు ఒక 400-500 మంది. నేను వేల మంది ఏం లేరు నా దగ్గర. ఓకే. అంతేకాక వీడియోస్ కొంచెం లెంతీగా కూడా ఉంటాయి. అంత ఓపిక్గా వినేవాళ్ళు కావాలి కదండి. మనకు షార్ట్లు చూసామా, ఏదో అట్లా పైకి జరిపామా, 2 నిమిషాలు 3 నిమిషాలు చూసామా, అయిపోయింది అంతే. ఇంకా హాబీలో దిగి పూర్తిగా దాని గురించి తెలుసుకొని చేసేవాళ్ళు తక్కువ మందే ఉంటారు. ఓకే. వ్యూస్ కోసము వీటి కోసం అని కాదు, దీని మీద మనీ కోసం అని, మనీ పర్పస్, మనీ జనరేట్ అవ్వాలంటే అది చాలా. అది అది దానికోసం అని కాదు. ఫస్ట్ దీని గురించి తెలుసుకోండి. నాకు వర్కౌట్ అయింది, మీకు వర్కౌట్ అయింది. అంతేగా మెరైన్ అనగానే అసలు ఏంటో ఇంక అసలు అది అది అసలు బ్రహ్మ విద్య, రాకెట్ సైన్స్. అసలు మెరైన్ ట్యాంక్ పెట్టాలంటే సూపర్ కాంప్లెక్స్, మనం మెయింటైన్ చేయలేము అసలు. ముందు ఈ హైడ్రామాని, ఈ డైలమాని నేను తీసేయడం కోసమే ఈ వీడియోస్ అన్ని పెడుతున్నాను మీకు. ఇంతేం లేదు దానికి. కాస్ట్ కొంచెం ఎక్కువైద్ది అంతే. అది బేసిక్ ఫిషెస్ పెట్టుకునే వాళ్ళకి అదేం పెద్ద అసలు అసలు ఇదేంటో అసలు మన వల్ల కాదు. ఓ మెరైన్ బయాలజిస్టే మెయింటైన్ చేయగలనంటే క్రియేట్ చేస్తూ ఉంటారు మన వాళ్ళు. పెట్ షాప్ వాళ్ళు కూడా కాస్ట్ ఎక్కువ ఉంటే మన వాళ్ళు తేరు. చాలామంది ఏముంటారంటే ఇళ్లలో పెంచుకున్న చిన్న ట్యాంకులు పెట్టుకుంటారు. 1 ఫీట్, 2 ఫీట్, 3 ఫీట్ పెట్టుకుంటారు. అందులో గోల్డ్ ఫిష్లు, గప్పీలు, మాలీలు ఇలాంటివి వేసుకుంటారు. రిమైనింగ్ ఫిషెస్ జోలికి పోరు. మెరైన్ అంటారా, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది ఒక క్లౌన్ ఫిష్ పెంచాలని. అది బేసిక్కే కదా. ఇప్పుడు మాలి పెంచుకున్న వాళ్ళు క్లౌన్ ఫిష్ అనేది వెరీ బేసిక్ వెరైటీ మెరైన్లో, అది పెంచుకోవాలని ఉంటుంది. కానీ దానికి ఏం చేయాలి ఏంటని చేయరు. మనకు దాని మీద ఇన్ఫర్మేషన్ ఉండదు. పెట్ షాప్ వాళ్ళు చెప్పరు. చెన్నై పోయి తిరిగి చేసుకోలేరు. ఎక్కడ కొనాలి ఏంటి అనేది కూడా తెలియదు. అందుకోసము వీళ్ళు ఇలాంటి అపోహలను తీసేయడం కోసం ఈ ఛానల్ని స్టార్ట్ చేసింది. ఓకే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దామండి. ఓకే. థ్యాంక్ యూ అండి. బాయ్.